శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి అనేక వింతలు విశేషాలకు అలవాలయం. స్వామివారిని దర్శించుకోవాలని దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులని తీర్చుకుంటారు. కొండ మీద ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అయితే స్వామివారి క్షేత్రంలో ఆలయంలో ఉన్న ప్రాంతాలు, నిర్మాణంలో ఉన్న విశేషాలు చాలామంది భక్తులకు తెలియదు. ఈ నేపథ్యంలో తిరుమల క్షేత్రంలోని స్వామివారి ఆలయం మీద దర్శనమిచ్చే విమాన వెంకటేశ్వర స్వామి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన అనంతరం స్వామివారి తీర్థం తీసుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుని బయటకు నడుస్తుంటే ఆలయంలో ఒక మూలకు వచ్చేసరికి చాలా మంది భక్తులు తల ఎత్తుకొని చూస్తూ ఉంటారు. భక్తులు అక్కడ దర్శించుకునేది విమాన వెంకటేశ్వర స్వామిని. శ్రీవారి ఆలయం గోపురం పేరు ఆనంద నిలయం. ఈ బంగారు గోపురం 3 అంతస్తులుగా ఉంటుంది. గోపురం ఎత్తు కలశంతో కలిపి 65 అడుగుల 2 అంగుళాలు. మొదటి అంతస్తులో లతలు, తీగలు, మకర తోరణాలు వంటివి కనిపిస్తాయి. ఇక 3వ గుండ్రని అంతస్తులో 20 బొమ్మలుంటాయి. మహాపద్మం, 8 సింహాలు. అయితే గోపురం 2వ అంతస్తులో మకర తోరణాలతో పాటు దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. నరసింహస్వామి, వరాహస్వామి, అనంతుడు, వైకుంఠనాథుడు, ఇంకా అనేక విష్ణు రూపాలు, జయ విజయాలు, ఇలా మొత్తం 40 దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. అంతేకాదు ఆలయం 2వ అంతస్తులో వ్యాయోమూల ఉత్తరముఖంగా విమాన వెంకటేశ్వరుడు ఉంటాడు. గోపురంలో వెండి మకర తోరణాలతో వెలిగిపోతున్న స్వామియే విమాన వెంకటేశ్వరుడు. లోపల ఉన్న మూలమూర్తిని పోలి ఉంటాడు. దీంతో లోపల ఉన్న వెంకన్న దర్శనం బాగా అవలేదని మదనపడే భక్తులకు స్వాంతన ఇచ్చే స్వామియే విమాన వెంకటేశ్వర స్వామి. అంతేకాదు ఈ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం తిరుపతి యాత్ర దర్శనాన్ని తలపిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. 16వ శతాబ్దంలో వ్యాసతీర్థులు విమాన వెంకటేశ్వర స్వామిని ఆరాధించి మోక్షం పొందినట్టు స్థల పురాణం చెబుతుంది. ఈ విమాన వెంకటేశ్వరుని భక్తులందరూ సులభంగా గుర్తించేందుకు వీలుగా టీటీడీ ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన పివిఆర్కే ప్రసాద్ గారు ఒక వెండి తోరణాన్ని తయారు చేయించి ఈ విగ్రహానికి అతికించారు. ఇలా స్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చే ముందు ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఓం నమో వెంకటేశాయ నమః.